ప్రస్తుత సమయంలో ఫిక్స్డ్ డిపాజిట్స్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఎంత సమయం చేయాలి, ఎంత అమౌంట్ ఉంటే మంచిది, వీటి మీద చాలామందికి అనేక అభిప్రాయాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా పెద్ద సంస్థలైనటువంటి బ్యాంకింగ్ రంగ సంస్థల్లో ఎస్బీఐ 6 నుంచి 7% ఇవ్వడం మొదలుపెట్టింది. ఇందులో సీనియర్ సిటిజన్కి ఇంకొక ½ అదనంగా ఇస్తుంది. అయితే ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంకులు, కెనరా బ్యాంకులు ఇటువంటివి కూడా ఎక్కువ మొత్తంలో ఇస్తున్నాయి. అయితే ప్రభుత్వ రంగ సంస్థల కంటే కూడా ప్రైవేట్ రంగ సంస్థలే ఎక్కువగా ఫిక్స్డ్ డిపాజిట్లు ఇచ్చేటువంటి ఇంట్రెస్ట్లు ఇస్తాయి. అందులో బెస్ట్ ప్లాన్ ఏంటంటే 18 నెలలు లేదా 20 నెలలు, ఈ 2 సమయంలో ఉన్నటువంటిది కనుక తీసుకుంటే నార్మల్ సిటిజన్కి 7.20% ఇవ్వబోతున్నారు. అయితే సీనియర్ సిటిజన్కి 7.50% ఇవ్వబోతున్నారు. ఇది ఓవరాల్గా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. అంతేకాకుండా 5 కోట్ల పైచీలకు కనుక ఎవరైనా చేసుకున్నట్టయితే ఆన్ అండ్ యావరేజ్ అబౌవ్గా స్టార్టింగ్ ప్రైస్ మంత్ నుంచి మొదలు పెడితే 6.75% నుంచి మొదలు పెడుతున్నారు. అదే 20 నెలల వరకు కనుక తీసుకున్నట్టయితే 7.35% ఇస్తున్నారు. సీనియర్ సిటిజన్కి 7.75% ఇస్తున్నారు. ఇక అంతకు మించి పెరిగినా కానీ దాదాపు 7% ఇస్తున్నారు. అంటే ఈ 18 నెలలు లేదా 20 నెలల సమయంలో తీసుకున్నటువంటి ఏ ప్లాన్ అయినా కానీ అత్యధికంగా ప్రాఫిట్ వచ్చే విధంగా ఉంది. అదేవిధంగా అన్ని బ్యాంకులు సమానంగా 20 నెలలు సమయం కనుక తీసుకున్నట్టయితే బెస్ట్ ఉంది. అంతకన్నా ఎక్కువ వెళ్ళినా అంతకన్నా తక్కువ వచ్చినా కానీ కాస్త 2.5%, 0.25% తక్కువ ఉంది. అంటే ఇది కూడా ఎందుకంటే ఒక చిన్న పాయింట్ అయినందునే మనకు అక్కడ వేలల్లో లాభాలు వస్తాయి. కాబట్టి ఫిక్స్డ్ డిపాజిట్ చేసేటువంటి వాళ్ళు ఇది కాస్త జాగ్రత్తగా చూసి తీసుకుంటే ఈ ప్లాన్లో ప్రతి 2 నెలలకు ఒకసారి రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి. తద్వారా అమౌంట్ డబుల్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా మీకు బెస్ట్ ప్రాఫిట్ వస్తుంది. ఇది ఓవరాల్గా ఫిక్స్డ్ డిపాజిట్ల పైన పూర్తి స్థాయి విశ్లేషణాత్మక వివరణలు.